నమస్కారం. ఐఫై టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కేవీపీ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు. జిల్లాలో రైతులను అడ్డం పెట్టుకుని పచ్చ తమ్ముళ్లు పసుపు కుంభకోణం. వైసీపీ పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఆరోపణ. చిట్టుమూరు మండలం అరవపాలెంలో చోరీ, వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్య దర్శనం యాత్ర బస్సును ప్రారంభించిన నరవాడ దేవాదాయ శాఖ అధికారులు. 9 నెలల నుండి 15 ఏళ్ల బాల బాలికలకు తప్పనిసరిగా ఎంఆర్ వ్యాక్సిన్ వేయించాలి. వైద్యాధికారి మురళి వెల్లడి. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్కు అభినందనలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. సినిమా ఇండస్ట్రీ వారిపై డ్రగ్స్ ప్రచారం చేయడం సరైంది కాదు. ఎంపీ మురళీమోహన్. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేవీపీ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు, ఎమ్మెల్సీ పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, వెంకటగిరి, గూడూరు ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, పాసం సునీల్ కుమార్లు నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి కేవీపీ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కల అయిన పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగించేందుకు వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ ప్రభుత్వంకు ఎలా అప్పగిస్తారంటూ కేవీపీ కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్లు పంపిస్తున్నారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున సిగ్గు లేకుండా కేవీపీ రామచంద్రరావు గారు, రాజ్యసభ సభ్యులు, ఒక దొంగల ముఠా నాయకుడు, ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా సలహాదారుడిగా కేవీపీ రామచంద్రరావు ఒక దోపిడీ దొంగల ముఠా నాయకులుగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి, సలహా మండలి చైర్మన్ పోలవరం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పచెప్పారని వీళ్ళు చేసే ధర్నాలు, వీళ్ళు చేసే పిటిషన్లు, వీళ్ళు వేసే క్వశ్చన్లు ఈ రాష్ట్ర ప్రజల కోసమా, ప్రాజెక్టులు పూర్తి చేసేదానికోసమా? త్వరగా పూర్తి చేయడానికే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు పూర్తి కావడం, కేవీపీ రామచంద్రరావు గారికి ఇష్టం లేదు. ఆనాడు పోలవరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్న వైఎస్ కుటుంబం సూత్రధారి కేవీపీ రామచంద్రరావు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అంచనాలను 20,000 కోట్ల నుండి 40,000 కోట్లకు పెంచిందని, అదంతా అవినీతి అని కేవీపీ మాట్లాడుతుంటే దానికి వైసీపీ తందానా అంటుందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి దొంగల ముఠాకు కేవీపీ నాయకుడని, అలాంటి వ్యక్తి పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధిపై మాట్లాడే అర్హత లేదన్నారు. 10,150 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ 40,000 కోట్ల రూపాయలకు వచ్చింది. ఈరోజు వాస్తవం మేమేమి దాచిపెట్టట్లేదు. 28,000 కోట్ల రూపాయలు, 28,000 కోట్ల రూపాయలు ఈరోజు భూసేకరణకి, పునరావాసానికి ఖర్చు అవుతుంది. ఎవరి వల్ల? వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ దోపిడీ వల్ల, మీరు చేసిన దుర్మార్గాల వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈనాడు మేము పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి పోలవరం జీవనాడి, తాగునీరు కావాలన్నా, సాగునీరు కావాలన్నా 13 జిల్లాలకి ఉపయోగపడే ఒక ప్రాజెక్టుని అడ్డుకునేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు లాంటి వ్యక్తుల రాజకీయాల్లో అవసరమా అని ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. చెడ్డ పేరు వచ్చేటువంటి విధంగా ఢిల్లీ వీధుల్లో పిటిషన్లు పెడుతున్న మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి అని హెచ్చరిస్తున్నాం. పోలవరం పూర్తయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని కుట్ర పన్నుతున్న తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీ దాని పనులను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా పాల్గొన్నారు. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ఢిల్లీలో కూర్చొని పిటిషన్లు పెట్టి దీన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలకు తెలుసు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు. 18 పూర్తవుద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈయన విజయసాయి రెడ్డి గారు మద్దతు పలకడం చూస్తుంటే ఈ రెండింటికి తేడా లేదు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండు కూడా ఒకటే. ఏమాత్రం వీళ్ళు పైకి ఆ విధంగా నటిస్తున్న
అభివృద్ధి విషయంలో ఇరువురు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రాకూడదు, రైతులకి ప్రజలకి నీళ్లు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని ప్రజలు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు మిమ్మల్ని రాబోయే రోజుల్లో క్షమించరు, ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాం. జిల్లాలో జరిగిన పసుపు కుంభకోణంపై తగు విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటి తలుపు తట్టారు. 3 ఏళ్ల ప్రభుత్వ పాలనపై గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. వైకాపాకు అధికారం వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చిట్టమూరు మండలం అరవపాలెం దువ్వూరు రాజేందర్ వరప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిట్టమూరు మండలం అరవపాలెంకు చెందిన దువ్వూరు రాజేంద్ర వరప్రసాద్ రెడ్డి ఇంట్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు కిటికీలు తలుపులు పగలగొట్టి ఉండడంతో స్థానికుల సమాచారం మేరకు ఇంటి యజమాని భార్యకు ఆరోగ్యం సరిలేనందున చెన్నైలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు. వారి బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. స్థానిక ఎస్ఐ వేణుగోపాల్, సిఐ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలో దువ్వూరు రాజేంద్ర వరప్రసాద్ రెడ్డి ఈయన ఎల్ఐసి సొసైటీ ప్రెసిడెంట్. ఇంకా వీళ్ళు ఆయన భార్యకి ఆరోగ్యం సరిగా లేని కారణంగా గత 10-15 రోజులుగా చెన్నైకి వెళ్తూ రావడం జరుగుతూ ఉంది. గుర్తు తెలియని దొంగలు చిట్టమూరు మండలం అరవపాలి గ్రామంలో రాజేంద్ర ప్రసాద్ రెడ్డి వర్మ గారి ఇంట్లో కిటికీ యొక్క బోల్టులు తీసి లోపల ప్రవేశించి మేజర్గా దాదాపు 2 కేజీల వెండి, ఒక ఐటమ్స్ 3 లక్కీగా తక్కువ ఉంది, 3 ఐటమ్స్ కలిసి ఒక 8 గ్రామ్స్ 8 సెవరీస్ దీన్ని తీసుకుపోయి ఎత్తుకెళ్ళిపోయారు. మేము క్లూస్ టీం పిలిపించాము, కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్య దర్శనం బస్సు యాత్రను శ్రీ వెంగమాంబ దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఈవో ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్య దర్శనం యాత్ర బస్సును దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ ఆలయం వద్ద దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, ఈవో వెంకటేశ్వర్లు ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు, మర్రిపాడు మండలాల నుండి 46 మంది యాత్రికులు బయలుదేరి వెళ్లారు. ఈ యాత్ర తిరుచానూరు, తిరుమల, వంటిమిట్ట, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని గురువారం నర్రవాడకు చేరుకుంటుంది. 9 నెలల నుండి 15 సంవత్సరాలు గల బాల బాలికలకు ప్రతి ఒక్కరూ ఎంఆర్ వ్యాక్సిన్ వేయించాలని వైద్యాధికారి మురళి కోరారు. 9 నెలల నుండి 15 ఏళ్ల బాలబాలికలు తప్పనిసరిగా ఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యాధికారి మురళి అన్నారు. ఈ రోజు వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 8 వరకు అన్ని పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుందని, అంటువ్యాధుల బారిన పడకుండా తప్పనిసరిగా ఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ షావుద్దీన్, హెల్త్ సిబ్బంది, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలో ఉన్న ఎల్పీ హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్, ఎంపీ యూపీ స్కూల్ ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ఎంఆర్ వ్యాక్సిన్ అనేది 9 నెలల వయసున్న పిల్లల నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లల వరకు అందరికీ ఈ వ్యాక్సిన్ వేయబడుతుంది. ఎంఆర్ వ్యాక్సిన్ అనగా ఎం అంటే మీజిల్స్, ఆర్ అంటే రుబెల్లా. మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ అనేది ఈ 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ స్కూళ్ళలో కానీ స్కూల్కి పోని వాళ్ళకు కూడా అవుట్ సిస్టంలో మొత్తానికి ఆగస్టు 1 నుంచి
సెప్టెంబర్ 7 వరకు అందరికీ వేయడం జరుగుతుంది. ఈ మీజిల్స్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. దీనివల్ల దద్దుర్లు, దగ్గు, జలుబు, జ్వరం వస్తాయి. ఇది వేయించుకోవడం వల్ల న్యూమోనియా, డయోరియా, ఎన్సెఫలైటిస్ లాంటి జబ్బులు రాకుండా నివారించవచ్చు. ప్రపంచం మొత్తంలో 1,50,000 మంది చనిపోతుంటే మన భారతదేశంలోనే 50,000 మంది చనిపోతున్నారు ఈ జబ్బు వల్ల. భారత 14వ రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేసిన రామ్నాథ్ కోవింద్కు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్కు అభినందనలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి భారత 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్నాథ్ కోవింద్కు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన రామ్నాథ్ కోవింద్ అత్యధిక మెజార్టీతో అన్ని వర్గాల మద్దతుతో విజయం సాధించారని, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ ప్రజలు ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. రెండోసారి అవకాశం వచ్చినప్పుడు ఒక దళితుడిని మరొకసారి రాష్ట్రపతి చేయడానికి ముందుకొచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో బడు బలైన వర్గాలను సబ్కే సాత్ సబ్కే వికాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో ఒక మేధావైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిపి విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేయడము నిజంగా చాలా సంతోషకరము. వ్యక్తిగతంగా గత అనేక సంవత్సరాలుగా నాకు పరిచయం. నేను భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు భారతీయ జనతా దళిత మోర్చా జాతీయ అధ్యక్షులుగా వారు కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ రకంగా యోజన విభాగానికి నేను, దళిత విభాగానికి రామ్నాథ్ కోవింద్ గారు సమాంతరంగా ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ దేశంలో పార్టీ కోసం తిరిగినటువంటి పరిచయం మాకు చాలా ఉన్నది. ఈరోజు నేను వారి ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చినటువంటి ఆహ్వానం మేరకు నేను ఢిల్లీకి వచ్చి ఈరోజు ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీ వారు సినిమా వాళ్ల మూలంగా డ్రగ్స్ ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని ఎంపీ మురళీమోహన్ పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీ వారిపై డ్రగ్స్ ప్రచారం చేయడం సరైనది కాదు. మంగళవారం ఎంపీ మాట్లాడుతూ డ్రగ్స్ అనేది ఎక్కడా లేదు. స్కూల్స్, కాలేజ్, బిజినెస్, ఐఏఎస్ పిల్లలున్నారు. వీరందరినీ వదిలేసి ఒక్క సినిమా ఇండస్ట్రీపై పడడం చాలా బాధాకరమన్నారు. అయితే వీళ్ళెవ్వరి గురించి మాట్లాడకుండా ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా వాళ్ళ మూలంగానే ఈ డ్రగ్స్ వస్తున్నాయని ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ డ్రగ్స్ వాడే వాళ్ళలో 2 రకాలండి. ఒకటి జీవితంలో ఏదో సాధించాలని అనుకుని సాధించలేక డిప్రెషన్కు లోనయ్యి అది తట్టుకోలేక ఇట్లాంటి వాటికి అలవాటు పట్టడం ఒక పద్ధతి అయితే, కొంతమంది సరదా కోసం అందరూ వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చేస్తారు మనం కూడా సరదా ఏమిటో చూద్దాం అనుకుని ఉత్సాహంతో మొదలుపెట్టడం, ఆ తర్వాత దానికి బానిసలు అయిపోవడం, అలా ఉన్న వాళ్ళు కొంతమంది. ఇక 3వ రకం ఉందండి. వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ వ్యాపారం ఏమిటంటే ఈ డ్రగ్స్ని కాలేజీలకు తీసుకొచ్చి పిల్లలకి కొత్త వాళ్ళకి అందరికీ కూడా అలవాటు చేసి వాళ్ళ ద్వారా వ్యాపారం చేసుకొని కోట్లు సంపాదించాలని చేసేవాళ్ళు. ఈ 3వ రకం వాళ్ళని మాత్రం చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తున్నారు, తను తప్పు చేస్తున్నాడని తెలుసుకున్నాడు, బాధపడుతున్నాడు, మానలేకపోతున్నాడు అనుకున్న వాళ్ళని మనం సింపథెటిక్గా వెళ్ళి వాళ్ళని బాబు నువ్వు చేస్తున్నది తప్పు, ఇది మానేయి, నీకు రీహాబిలిటేషన్ చేస్తాం, మళ్ళీ స్వస్థతకు రావడానికి అవకాశం ఉంటుంది అని నచ్చజెప్పి ఆ రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా మార్చాల్సిన బాధ్యత మనకుంది తప్ప వాళ్ళని ఇంకా అవినీతిగా చేసేసి వాళ్ళని ఇంకా మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేసేసి వాళ్ళ జీవితంలో సూసైడ్ చేసుకునే పరిస్థితులకు మాత్రం తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. అందుకని ఎవరైనా సరే తెలుసో తెలియకో తప్పులు చేస్తే వాళ్ళ పరిస్థితుల మూలంగా అలాంటి వాళ్ళని ఎలా రీహాబిలిటేట్ చేయాలి, వాళ్ళని ఎలా మళ్ళీ సన్మార్గంలో పెట్టాలని ఆలోచించాలి తప్ప వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. అలాగే దీన్ని వ్యాపారంగా చేసుకొని ఎంతోమంది జీవితాలని నాశనం చేస్తున్న వ్యాపారస్తులు మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కంట్రీల్లో ఉన్నాయి. అక్కడ కూడా ఈ డ్రగ్ వ్యాపారం చేసే వాళ్ళని కఠినంగా శిక్షించి ఇలా దీనికి బానిసలైన వాళ్ళని రీహాబిలిటేషన్ ద్వారా వాళ్ళ సన్మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి వాళ్ళ రోజులు, ఎందుకంటే సినిమా వాళ్ళ గురించి ప్రచారం 1-10 సార్లు చేసినా చూస్తారు. ఎవరో వెంకయ్యో రమణయ్యో ఏదో చేశాడంటే ఎవరో పట్టించుకోరు, దాని గురించి ఎవరు చూడరు. ఆ విధంగా సినిమా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు తప్ప ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. అందులో ఎంతమంది కొడుతున్నారు? మహా అయితే ఈ డ్రగ్స్ వాడుతున్నాలో 10 మంది ఉండొచ్చు, 25 మంది ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉంటారు. ఎంత పర్సెంటేజ్? నాట్ 1%.
అంత మాత్రం చేత సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్కి బాగా ఇదైపోయింది, సినిమా ఇండస్ట్రీ ద్వారానే ఈ డ్రగ్స్ ప్రజలకు అందుకే అంత మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి వాదన చేయకుండా, అలాంటి వార్తలు నమ్మకుండా మీరు కూడా అలాంటివి డ్రగ్స్ బానిసలైన వాళ్ళని సానుభూతితో చూసి వాళ్ళని రీహాబిలిటేట్ చేసి మళ్ళీ సన్మార్గంలోకి వచ్చేటట్టుగా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటి తలుపు తట్టారు. 3 ఏళ్ల ప్రభుత్వ పాలనపై గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. వైకాపాకు అధికారం వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరియు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఢిల్లీలో వారి పార్టీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ జాతీయ కన్వీనర్ సుంకపాలక దేవయ్య మాదిగ, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిని రమణయ్య మాదిగ, టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యతుకుల భాస్కర్ మాదిగ కలిసి పార్లమెంటులో తమ పార్టీ సభ్యుల ద్వారా ఎస్సీ వర్గీకరణ గురించి ప్రస్తావన చేయాలని, జంతర్ మంతర్లో జరిగే మహాధర్నాకు హాజరు కావాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఐఫై టీవీ న్యూస్ లో కలుసుకుందాం. We fight for right.